అందరు ఏజెంట్లు ఎక్కువ కాపీలు కావాలని అడుగుతున్నారు. చిత్ర, మన పత్రిక గురించి 10 మంది మాట్లాడుతున్నారంటే నీ వల్లేనమ్మా. ఏమ్మా, విజయ్ విరాళం ఇస్తారన్న విషయం మిగతా వాళ్ళకంటే ముందు నీకెలా తెలిసింది? జరిగిన వార్తలు రాసే కంటే మనంగా పుట్టించిన వార్తలకే అట్రాక్షన్. అలాగా? మరి ఇప్పుడు తల్లి కడుపును పుట్టిన బిడ్డల కంటే టెస్ట్ బేబీలంటేనేగా మోజు. మోజు ఎక్కువైంది, పత్రిక గిరాకీ ఎక్కింది. కానీ నా బతుకు మీదే దెబ్బ కొట్టింది. ఏమయ్యా, నీ బాకీ అంతా వసూలవుతుందిగా? బాకీలన్నీ వసూలవుతాయమ్మా. పిండి జల్లించడానికి, మసాలా వడలు కట్టడానికి. రేపు పేపర్కి ఎక్కడికి పోని? ఎందుకు నవ్వుతారు? గుడ్ మార్నింగ్ సార్. గుడ్ ఈవినింగ్. ఏదో ఫార్మాలిటీ కోసం ఆ రోజు విల్ మీట్ అగైన్ అన్నాను, కానీ ఇంత తొందరలో మనం కలుసుకుంటామని అనుకోలేదు. సార్, అవుట్. పడు. గెట్ అవుట్. సార్, మీరెంతో మంచివారు, కానీ ఒకటి మాత్రం బాలేదు. ఏంటి, మీరు వచ్చే చోట్లన్నీ మీ ఆఫీస్ అనుకుని ప్రతి వాళ్ళని గెట్ అవుట్ అంటున్నారే, అది సరిగ్గా లేదు. ఇది మీ ఆఫీసు కాదు, మీరు నా యజమాని కారు, తెలిసిందా? నాగమణి గారు, యజమానులు సెలవు ఇవ్వాలి. యజమానా? అవునమ్మా, ఇప్పుడు వీరే మనకి యజమాని. వీరేనమ్మా ఈ ప్రెస్ మొత్తాన్ని కొనుక్కున్నారు. ఇక మీద మనందరికీ వీరేనమ్మా యజమాని. మీరు నించుంటే నా కాళ్ళను పడుతున్నాయి. కూర్చోండి 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 కూర్చోండి. ఏమిటమ్మా అలా చూస్తావు? నా పరిస్థితి నీకు బాగా తెలుసు కదమ్మా, అందుకే పత్రికా ఫీజు అమ్మేశాను. నన్ను మన్నించమ్మా. నేను మన్నించడం ఏమిటి? నేనెందుకు మన్నించాను అసలు? అప్పుడు అన్నారు వైరాన్ని కొని తెచ్చుకోవద్దు అని. ఇప్పుడు వైరమే మనల్ని కొనుక్కుంది. ఓకే మిస్టర్ పట్నాలు కత్తి. నేను వస్తాను. మిస్టర్ పట్టాకత్తి, మెడ్రాస్ లో 300 పత్రికలు ఉన్నాయి. అవన్నీ మీరు కొనుక్కోలేరు. గుడ్ బై. అవును, మీరు గ్యాంగ్స్టర్ ఎందుకు అయ్యారు? ఎవడ్రా కబాలి? పిలవండి రావండి. తెలుగు చిత్రాలు